హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేస్ కిచెన్. ఈరోజు మనం పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా ఉండే చింతకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. బాగా శుభ్రం చేసుకున్న కందిపప్పుని, ఒక పచ్చిమిరపకాయ చీలికని, ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. కందిపప్పు బాగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, కాస్త ఆవాలు, ఒక ఎండుమిర్చి, కాస్త ఇంగువ, 4 రెబ్బలు కరివేపాకు వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. ఇందులో ఉడికించుకున్న పప్పు వేసుకొని కావాల్సిన వాటర్ పోసుకొని కాస్త పసుపు, ఊరగాయగా పెట్టుకున్న కాస్త ఉప్పు చింతకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. నేను ఇందులో ఊరగాయ ఉప్పు చింతకాయ వేశాను కాబట్టి మళ్ళీ సపరేట్గా ఉప్పు వేయలేదు. మీరు ఫ్రెష్ చింతకాయల పేస్ట్ వేసుకుంటే సపరేట్గా ఉప్పు వేసుకోవాలి. అంతే అండి, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే చింతకాయ పప్పు రెడీ. మీకు చేయటానికి ఏ కూర తోచనప్పుడు ఈ పప్పు చేసుకొని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజీ వ్లాగ్స్.